హాయ్ అందరికి, ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? ఈరోజు మేము కుక్కడపల్లి మార్కెట్కి వచ్చినాం షాపింగ్ చేద్దామని. ఆల్మోస్ట్ అందరికీ హైదరాబాద్లో ఉన్న వాళ్ళందరికీ తెలుసు కుక్కడపల్లి మార్కెట్ గురించి. కాకపోతే మన ఆడోళ్ళకు బట్టలన్నా జ్యువెలరీ అన్నా ఎంత చూసినా ఇంకా చూడాలనిపిస్తుంది కదా. అందుకే చూడడానికని మళ్ళీ ఒకసారి రీల్ చేస్తున్నా. ఇక్కడ మంచి ఆర్టిఫిషియల్ జ్యువెలరీ రీజనబుల్ ప్రైస్లో మంచి మంచి దొరుకుతాయి అన్నమాట. ఇక్కడ పిల్లలకైనా పెద్దలకైనా అన్నీ మంచి మంచి జ్యువెలరీ ఉన్నాయి. బట్టలు కూడా మంచి మంచి బట్టలు దొరుకుతాయి ఇక్కడ. మన ఆడోళ్ళకు ఎన్నున్నా తక్కువనే కదా. మగవాళ్ళు కొనియడానికి కొంచెం వెనక ముందు చేస్తారు కదా. ఏమన్నా అంటే ఎంత గానంగా ఉంటుంది, ఎప్పుడు షాపింగే షాపింగే అంటాడు మా ఆయననైతే. అట్లయినా కానీ కొనియక ఏమోకోడు, కొనిస్తాడు. కాకపోతే ఏంటంటే ఒకసారి ఒకటి జరిగిందన్నమాట. అప్పటి నుండి మా ఆయనడు ఏ షాపులనైనా కానీ ఇక్కడ మేము తీసుకునే కాడ ఏ షాపులకైనా లోపట్లకి రాలే, బయటనే నించున్నాడు. ఎందుకంటే ఆ విషయం కూడా నేను చెప్తా. ఒకసారి ఒక షోరూమ్కి అయినామన్నమాట. అక్కడ ఒక జ్యువెలరీ షర్ట్ తీసుకుంటున్నా నేను. తీసుకునేటప్పుడు మన లేడీస్ ఏంటంటే కొంచెము బార్గెనింగ్ చేస్తాం కదా. ఆ బార్గెనింగ్ చేస్తున్నా నేను అక్కడ. మా ఆయన ఉండి ఏం చేసిండంటే అక్కడ 3,000 రూపాయల సెట్కి నేను తక్కువకి అడిగితే అతను ముంగట్నే మా ఆయన వాళ్ళు బతకద్దా ఇంత తక్కువ ధరకు అడుగుతున్నావు అని మా ఆయన నన్ను అన్నాడు అన్నమాట. ఆ కాడికి వెళ్ళి అందుకే నేను రాను లోపట్లకి, నువ్వే పోయి కొనుకొచ్చుకో అని బయట నించొని నన్ను లోపలికి పంపించి ఫోన్పే చేస్తాడన్నమాట. అందుకే ఈ వీడియోలో ఎక్కడ కనిపిస్తలేడు చూడు మా ఆయన. లోపలికి కూడా ఎక్కడికి రాలేడు. అక్కడ రూములో అక్కడికి షాపులలో విషయంలో ఎక్కడ కనిపిస్తలే. నా కూతురు నేను ఇద్దరమే కనబడుతున్నాం చూడాలి. కొనియాని ముందు చెప్తాడు, కాకపోతే మా తీసుకుపోతాడు. ఎంతైనా మన మొగలు మన గురించే కదా, మన కుటుంబాన్ని గురించే కదా ఆలోచించేది. అందుకే నేను కూడా కొంచెం వెనక ముందు చూసుకొనే బార్గెనింగ్ చేసుకొనే నేను కూడా తీసుకుంటా. అసలు కుక్కటిపల్లి మార్కెట్ మస్తు పెద్దగా ఉన్నదండి. మస్తు అంటే మస్తు పెద్దగా ఉన్నది. చిన్నపిల్లలకైనా మన పెద్దవాళ్ళకైనా అని సెట్స్ అయినా కమ్మలు అన్నీ ఆల్రౌండ్ అన్నీ ఇక్కడ దొరుకుతాయి. మస్తు పెద్దగా ఉన్నది. నాకు మాత్రం ఏ చూసినా అని తీసుకోవాలనిపించుడు, కాకపోతే వెనక ముందు చేసుడు. అట్లయినా నా కూతురు కొరకు నేను తీసుకున్నా, నా కొరకు కూడా కొన్ని తీసుకున్నా. ప్రైజ్ మాత్రం నాకు చాలా తక్కువ అనిపించింది. మీరు కూడా ఒకసారి వచ్చి చూడని వాళ్ళు. డ్రెస్సులు కూడా టాప్స్ కూడా చాలా మంచిగా ఉన్నాయి. నాకైతే బయట రేటుకి ఇక్కడ రేటుకి చాలా తక్కువ అనిపించింది. నేను తీసుకున్న టాప్ మాత్రం 250కి ఒకటి పడ్డది. ఎక్కడికి పోయినా కానీ మనకు మెయిన్ ఏంటంటే బార్గెనింగ్ చేసుడు రావాలబ్బా. బార్గెనింగ్ చేసుడు వస్తే మంచిది. ఎందుకంటే ఆడ 2,000 రూపాయల సెట్ని వస్తువుని మనము 1,000 రూపాయలకే నేనైతే అట్లనే అడుగుతా. ఫైనల్గా నా షాపింగ్ అయితే అయిపోయింది. సో మీ అందరికీ వీడియో ఎట్లా అనిపించింది, ఎట్లున్నది, సో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.